అట్టే చదివేటప్పుడు ఎనిమిది తీసుకెళ్ళారు దొడ్డు సమాధానం పోయిపోతుంది. అమ్మా ఏం కాదమ్మా హెయిర్ స్టైల్ తెలిపోతుంది. ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు పెట్టుకుంటారు. సరే రింగులు పెట్టుకోవడం అలవాటు చేసుకోవడం నా మాట. సరే అమ్మా ఇప్పుడు మీ నాన్న అలవాటు చేసుకుంటే ఇప్పుడు నన్ను వదిలేమ్మా. ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని ఇతని ప్రాణాలతో వదలను కదా, మళ్ళీ తీసుకునే వెళ్తా ఇక్కడి నుంచి. యముండా యముండా. సరే అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త బండి ఒకటి ముగ్గురం సరిపోతాం. అరదిపోయినా ఇంకో బైక్ అవసరం ఆ పెట్రోల్ దండ బైక్ ఎక్కారా. ఈ దినం ఈ ట్రిపుల్ బైక్ రైడింగ్ వల్ల వీళ్ళకు మూడింది. ఈ దినం ఈ ముగ్గురులో ఒకరు నా యమపాశానికి బలి కావాల్సిందే. రవి కొంచెం చిన్నగా పోరా. రోడ్ ముక్కన నిమిషాలు కూర్చోండా. మన హీరో సినిమా ఫస్ట్ చూడకుండా ఈ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్ ఉంది. ఇద్దరు అబ్బాయిలు కలిసి బండి మీద మందాగి డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ ఈ అబ్బాయి కండిషన్ అయితే చాలా సీరియస్ ఉంది. వాళ్ళకి పర్వాలేదు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో కనుక్కొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగలమా? బయట ఎవరో ఏడుస్తున్నారు. వచ్చి చూద్దాం పదండమ్మా. మీరు ఏం కావాలమ్మా? అబ్బాయి అయ్యారే యమ, చిలక ప్రాణం దక్కింది. మీ పిల్లలకు పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా. ఆ పెద్ద యాక్సిడెంట్ లో ఒక అబ్బాయికి అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. చాలా రక్తం పోయింది. చాలా క్రిటికల్ గా ఉంది. మిగతా ఇద్దరు అబ్బాయిలకు ట్రీట్మెంట్ నడుస్తుంది. కోలుకుంటారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వీటిలో ఎవరికి సీరియస్ గా ఉంది? అయ్యో భగవంతుడు, నాకు కొడుకు ఎట్లా జరిగింది? సిస్టర్ 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 మీరు లోపల తీసుకెళ్ళండి. మేడం ఎలా ఉంది ఈ అబ్బాయి? నో మోర్ సార్. చూడండి, ట్రిపుల్ డ్రైవింగ్ మరియు హెల్మెట్ ధరించలేదు. ఒక చిన్న తప్పు 3 కుటుంబాల జీవితాన్ని మార్చేసింది. ఒకరేమో చనిపోయారు, ఇంకొక ఇద్దరేమో కోలుకున్నా కూడా జీవితాంతం అంగవైకల్యంతో బతకాల్సి వస్తుంది. ట్రిపుల్ డ్రైవింగ్ సీటు సరిపోవచ్చు కానీ జీవితం మాత్రం సరిపోదు. ట్రిపుల్ రైడింగ్ ప్యాషన్ కాదు, అది మీ ప్రాణానికి ప్రమాదమై ఆహ్వానం పలుకుతుంది.